జ్యోతిష అభిలాష మిత్రులకు స్వాగతం. తులా లగ్నం యొక్క లక్షణాల గురించి, ఆ లగ్నంలో పుట్టినటువంటి వారికి శారీరక, మానసిక లక్షణాలు ఎలా ఉంటాయో మనము ఈ ఆడియో ద్వారా తెలుసుకుందాం. తులా లగ్నమానికి అధిపతి శుక్ర భగవానుడు. శుక్రుడు కళలకి వీటికి సంబంధించినటువంటి ప్లానెట్ కావున ఆ అట్రాక్షన్ ఫేస్ అనేది వీళ్ళ ముఖంలో తాండవిస్తూ ఉంటుందన్నమాట. అందుకే ఈ తులా లగ్న జాతకులు ఒక 100 మందిలో ఉన్నా మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాము. అలాగే వీరి చుట్టూ జనాలు గుమికూడి వీరు చెప్పేది వింటూ ఉంటారు. వీరిని చూసి కొంతమంది మంత్రముగ్ధులవుతూ ఉంటారన్నమాట. సో, అటువంటి అట్రాక్షన్ ఫేస్ అనేది ఆ ముఖంలో తాండవిస్తూ ఉంటుంది. సో, అలాగే ఈ లగ్నాల్లో జన్మించిన వారికి సంగీత ప్రియులు, సంగీతం అంటే చెవి కోసుకుంటూ ఉంటారు. కొంతమంది ఎప్పుడు కూడా సంగీతాన్ని వింటూ ఉంటారన్నమాట. హెడ్ ఫోన్స్ పెట్టుకొని, ఇయర్ పెట్టుకొని వింటూ ఉంటారన్నమాట. సంగీతానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎక్కువ మంది సంగీతం నేర్చుకొని దానికి తగ్గ రంగంలో కూడా విశేషమైనటువంటి ఖ్యాతిని గడిస్తూ ఉంటారన్నమాట. అలాగే చలోక్తులతో మాట్లాడుతూ ఉంటారు. వాస్తవమైన ఆలోచనలు కలవారే ఉంటారు. సో, దీనికి సంబంధించినటువంటి షి సింబల్ కూడా మనం చూసుకుంటే త్రాసుని మనకు దీనికి కేటాయించడం జరిగింది. ఈ త్రాసు మనకు కోర్టు ఆవరణంలో ఉంటదనమాట. అంటే న్యాయంగా ఆలోచించడం, లా సబ్జెక్ట్‌ని చదవడం, అలాగే లా సంబంధించిన వృత్తిలో రాణించడం కూడా వీరికి జరుగుతూ ఉంటుంది. శని ఈ రాశిలో ఉచ్చ స్థితి పొందుతాడు కాబట్టి, గురు భగవానుడి యొక్క ఆశీస్సులు ఈ లగ్నం మీద పడ్డప్పుడు, ఈ లగ్నానికి దశమ స్థానంలో గురువు ఉన్నప్పుడు కూడా ఈ తులా లగ్న జాతకులకి విశేషంగా యోగిస్తుందన్నమాట గురుదశ. మామూలుగా 3, 6 స్థానాలకు అధిపతి అయినటువంటి తులా లగ్నానికి పాపి అయిన గురువు చాలా అద్భుతంగా యోగిస్తాడు. ఈ కర్కాటక రాశిలో ఉచ్చస్థితి పొందితే. దానికి ఎగ్జాంపుల్‌గా మనం చిరంజీవి గారి యొక్క జాతకంలో ఇలాగే ఉంటదన్నమాట. సారథి కూడా తులా లగ్నం, కర్కాటక రాశిలో గురువు ఉచ్చస్థితి పొంది, గురువు దశలోనే ఆయన పీక్ స్టేజ్‌ని చూడటం జరిగిందనమాట సినీ ఇండస్ట్రీలో. సో, వీరు సాధారణంగా అందంగా ఉంటారు. మధ్యమ దేహము, ఆకట్టుకునే రూపము, పెద్ద ముఖము, చక్కటి కళ్ళు. వీరెప్పుడూ పడుచు వాళ్ళలా కనిపిస్తూ ఉంటారనమాట. సో, చాలామందికి బాల్యంలో, అలాగే యవ్వనంలో రింగుల చుట్టూ ఉంటదనమాట వీళ్ళకి ఎక్కువ. ఈ లగ్నంలో జన్మించిన వారికి ఏందంటే సున్నిత మనస్కులై ఉంటారు. మానవ నైన్యాన్ని క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటారనమాట. వీరికి స్పష్టమైన అవగాహన ఉంటది. న్యాయం పట్ల, శాంతి పట్ల, సమైక్యత పట్ల, సమ్మతమైన వ్యక్తుల పట్ల ప్రేమ చూపిస్తూ ఉంటారు. వీరి వాదనలు గాలిలో మేడల్లా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటాయన్నమాట అప్పుడప్పుడు. సో, వీరి గురించి ఇతరులకున్నంత సున్నిత హృదయాలైతే కాదు. రాజకీయ నాయకులుగా లేదా ఆధ్యాత్మిక గురువులుగా ఎక్కువ మంది రాణిస్తూ ఉంటారు. సో, వీరు ఎక్కువగా రాజకీయంలో కొంతమంది వెళ్ళినా అక్కడ ఎక్కువ సక్సెస్ కాలేక కొంతమంది మళ్ళా తిరుగు ముఖం పట్టడం జరుగుతూ ఉంటుంది. చాలా తక్కువ మంది మాత్రమే రాజకీయాల్లోకెళ్ళి రాణిస్తూ ఉంటారన్నమాట. సో, అలాగే వీళ్ళకి దీర్ఘాయుష్షు ఎక్కువుంటుంది. ఆయుష్మంతులే ఎక్కువ కాలం జీవించడానికి అనుకూలంగా ఉండే లగ్నాల్లో ఈ తులా లగ్నం కూడా ఒకటనమాట. సో, అది ఈ తులా లగ్నంలో పుట్టినటువంటి వారికి శారీరక, మానసిక లక్షణాలు, అలాగే ఏ ఏ రంగాల్లో రాణిస్తాం అనేది ఈ ఆడియోలో మనం చర్చించడమైనది. స్వస్తి.